చేతనరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడుతూ ఋషికొండ రాష్ట్రానికి గుదిబండలా మారిన ఋషికొండ మీద ఆయన చర్చిస్తూ మంత్రులందరినీ ఆ ఋషికొండ ప్యాలెస్ని సందర్శించి ఒక పరిష్కార మార్గం చూడమని చెప్పారు. ఆ పరిష్కార మార్గం ఎలా చేస్తే బాగుంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా కట్టిన ఆ ఋషికొండ ప్యాలెస్ పైన మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సూర్యదేవర లతా గారు ఉన్నారు. వారిని అడిగి ఆ ఋషికొండ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, రోజారెడ్డి అక్రమాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. రాష్ట్రానికి గుదిబండగా మారిన ఋషికొండ, దాన్ని కట్టించిన రోజారెడ్డి, దాని మీద మీ విశ్లేషణ. రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండటం కానివ్వండి, స్పోర్ట్స్ ఇది కానివ్వండి, తన టైంలో వచ్చిన ఇది అవినీతి ఒక తారస్థాయికి తీసుకెళ్ళిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్లాన్ ఇచ్చాడో తూచా తప్పకుండా పాటించినట్టే కనపడుతుంది. జగనన్న బాణం సొంత చెల్లెల పక్కకు తప్పుకుంది, కానీ రోజా మళ్ళా నాకు జగనన్న ఏం చెప్తే అదే శిరోదాయకం అని రోజా చేయటం మొదలుపెట్టింది. ఇంకా ఆ రకంగా చూస్తే ఆ ఋషికొండ ప్యాలెస్ దేనికి కట్టారు? ఆయన ఫ్యామిలీ నివసించడానికి కట్టుకున్నట్టే కనపడుతుంది. కానీ అంత కాస్ట్లీగా కట్టాల్సిన గవర్నమెంట్ సొమ్ముతో 600 కోట్లు ఖర్చు పెట్టి అది కట్టాల్సిన అవసరం ఏంటి? దాన్ని కట్టిన తర్వాత కూడా ఇప్పుడు మీరు తీసుకుంటే ఒక విషయం, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల తాకట్లు పెడతానే వచ్చారు. అన్ని ప్రభుత్వ భూముల దగ్గర నుంచి తాకట్లు పెట్టారు, సెక్రటరేట్ దగ్గర నుంచి తాకట్టు పెట్టారు. అంటే భూములు తాకట్లే కానివ్వండి, ఇవన్నీ చేసిన డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి ఆయన ఋషికొండ ప్యాలెస్ కట్టడం కానివ్వండి. అంటే 600 కోట్లు ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం. అంటే కాస్ట్లీ కమోడ్ కానివ్వండి, ఇటలీ నుంచి అన్ని విదేశాల నుంచి తెప్పించిన టైల్స్ కానివ్వండి, ఫ్యాన్స్ దగ్గర నుంచి ఏసీలు, టీవీలు అన్ని రకరకాల అసలు ఫర్నిచరింగ్ దగ్గర నుంచి చాలా ఎక్స్పెన్సివ్గా పెట్టాడు. ఈరోజు దాన్ని ఏదో చూసి ఒక ఇంద్రభవనం కట్టాడు, అది చూసి అంటే అంత కాస్ట్లీగా ఇచ్చేశాడు. అంటే ఆయన కాస్ట్లీ లైఫ్ అట్లా ఎంజాయ్ చేయాలనేది ఆయన ఆలోచన. సో అది కూడా ప్రజాధనాన్ని పెట్టుకోవటం మనం చూసాం. ప్రతి చోట ఆయనకి ప్యాలెస్లో ఉండటం అనేది ఒక ఆనవాయితీ లాగా అయిపోయింది. అంటే ఊరికి ఒక ప్యాలెస్ కావాలనేది ఆయన ఆనవాయితీ. ఇదేమో గవర్నమెంట్ సొమ్ముతో కట్టుకోవటం అయింది. సరే, ఈ రోజున దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గవర్నమెంట్కే కానివ్వండి. అంటే దేనికి వినియోగించవచ్చు అని అంటే దాన్ని వినియోగించేటట్టేనా ఉండాలి కదా. ఇప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీసులో మంచి ఏదైనా పెడదామన్నా సరే, అది కూడా ఇంకొకటి ఏంటంటే ఆ స్థలం వేరే పర్యావరణానికి దెబ్బ కలిగించేటట్టు ఉంటుంది. ఒక ఋషికొండ అంటే అది ఒక కొండ మీద కట్టింది, అంటే వన్యప్రాణులు గుంజుకోవటమే కానివ్వండి, పచ్చదనం ఉండటమే కానీ ఇవన్నీ ఉంటాయి. సరే, జనాలు ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉందనుకోండి, పర్యావరణానికి దెబ్బ తగిలినట్టే. అక్కడ రేపు పొద్దున ఫ్యూచర్లో ఈ బిల్డింగ్ కోసం పర్యావరణం దెబ్బతీసేటట్టే అయిపోతుంది. సో ఇదేనికి కేటాయించాలి. ఇప్పుడు జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నదంటే కూడా అక్కడ ప్రాబ్లమే. సో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండకూడదు, దాన్ని దేనికి వినియోగించాలి అనేది అందరికీ ఒక డౌట్ అయిపోయింది. ఈ రోజున మంత్రులతో కూడా మాట్లాడటమే కానివ్వండి, అందరూ వెళ్ళి విజిట్ చేసి రండి, దాన్ని దేనికి వినియోగించాలి అనేది వచ్చి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది ఆ ఋషికొండ ప్యాలెస్ అనేది. అది కూడా వీళ్ళు భుజాలు తట్టుకుంటున్నారు కదా, మేము ఒక ప్యాలెస్ కట్టాము అని చెప్పుకుంటున్నారంటే సిగ్గుచేటు. ఒక సీఎం నివసించటానికి అంత కాస్ట్లీ అవసరమా? అంటే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చింది లేదు, ఏ రకమైన అభివృద్ధి చేయిందా మటుకు ఈయనకు మటుకు ఒక ఇల్లు కట్టేసుకున్నాడంట. అంటే సీఎంగా ఉండేదానికి నాకు ఒక ఇల్లు కావాలనేది మటుకు కట్టుకున్నాడు. అంటే దాన్ని ఇప్పుడు దేనికి ఉపయోగించుకునే పరిస్థితిలో లేకుండా ఉంది. అదేదో ఒక పెద్దగా మేము ఏదో అచీవ్ చేసాము అన్నట్టు మళ్ళీ వీళ్ళు మాట్లాడటం, దాన్ని దేనికోసం వినియోగించాలనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చలాగా అయిపోయింది. ఇప్పుడు ఒక సీఎంకి భవనంకైనా ఒక గవర్నర్కైనా ఏదైనా కేటాయించాలన్నా కూడా అది వైజాగ్ అయిపోయింది. అమరావతి ఏమో రాజధాని అని చెప్పుకుంటూ వైజాగ్లో ఏమో ఆ బిల్డింగ్ కట్టి పెడితే దేనికని వినియోగించగలుగుతారు? మీరు వినియోగించడానికి ఇప్పుడు ఖాళీగా ఉంటేనే సుమారుగా 75 లక్షల కరెంట్ బిల్ వస్తుంది దానికి. రేపు దాన్ని వినియోగంలో తీసుకొస్తే 2 కోట్ల 3 కోట్ల కరెంట్ బిల్ అవుతుంది. అంత కరెంట్ బిల్లు కడితే దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుందో ఊహించండి. అలాంటి భవనాన్ని దేనికి వాడగలుగుతారు? ఇప్పుడు అంత ఖర్చు పెట్టారు, దాన్ని తీసేసి పర్యావరణానికి దెబ్బ కలుగుతుందని తీసేద్దామా అంటే 600 కోట్ల నష్టం. ఇప్పుడు ఎటు చూసినా అది ఒక గుదిబండలాగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్కి. దాని మూలాన యూజ్ లేదు. సరే, దేన్ని ఉంచుదాం? ఒకవేళ అంతర్జాతీయ సదస్సు కోసమని అట్లాంటివి ఏమైనా పెడదామని అనుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి ఒకవేళ జరిపిస్తే, అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి జరిపించగలుగుతారు. ఇంకా మిగతా టైంలో ఏం చేయగలుగుతారు? దాని మెయింటెనెన్స్ ఎంత?
తెలంగాణలో కాళేశ్వరం కట్టి ఒక గుద్దిబండలాగా తయారు చేశాడు కేసీఆర్. అదేలాగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆ రిషికొండ ప్యాలెస్ కట్టి అదొక గుదిబండలాగా తయారు చేశాడు. అంటే ఏ రాష్ట్రానికి దగ్గర గుదిబండని ఆ రాష్ట్రానికి వీళ్ళు తయారు చేసి పెట్టారు. వాళ్ళంతటా వాళ్ళు ఉపయోగించి వాళ్ళ బుర్ర ఉపయోగించి రాష్ట్రానికి పనికొచ్చే ఇది ఏది చేయలేకపోయారు. సో ఇలాంటివి కట్టిపెట్టి ఇప్పుడు ప్రజల్ని వెళ్ళి సందర్శనార్థం ఉంచుదామని అనుకుంటే ప్రజలు దాన్ని చూసి వస్తారు, ఒకసారి వెళ్తారు చూసి వస్తారు. ఏది వాళ్ళ టాయిలెట్ అదేంటి కమోడ్స్ ఎంత రేటు ఉన్నాయి, ఇవే కదా ట్యాగ్స్ ఉంటాయి, రేపు పొద్దున అవే డిస్ప్లేలో పెట్టినా కూడా అట్లాంటివే ఉంటాయి. సో ఈ బాత్రూమ్ కట్టడానికి ఎంత అయింది, ఇట్లాంటి ఫ్యాన్లు తెప్పించింది ఎక్కడ, వీటికి ఎంత అయ్యాయి, ఈ సోఫాలు ఎంత అయినాయి, ఈ టీవీ ఎంత అయింది, ఈ వాల్స్కి ఎంత ఇది ఉంది, కింద వేసిన టైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ లైట్స్ ఎక్కడి నుంచి తెప్పించారు, ఇంక ఇంతేగా మీరు అంతే అంటున్నారు. ఇది చూడటానికి ప్రజలు ఒకసారికి మించి ఏ వెళ్తారు. అది కూడా కాకుండా అన్ని రాష్ట్రం మొత్తం ఏమైనా ఇక్కడ దీనికోసం ఖర్చు పెట్టుకొని వెళ్ళలేరు కదా. మీరు అంతే కదా అంటున్నారు. సుమారుగా 1,40,000 కోట్ల జనాభా ఉంది భారతదేశంలో. బాగుంటే 1,00,000 మంది చూసుంటారు అవన్నీ విదేశాలకు వెళ్ళినప్పుడు. ఇంకా 1,39,950 సుమారుగా అన్ని కోట్ల మంది ప్రజలు చూసే అవకాశం ఉంది కదా. ప్రదర్శనశాలగా పెట్టుకోవచ్చు, మ్యూజియంలాగా పెట్టవచ్చు, దాన్ని అంటే టికెట్ పెట్టవచ్చు. ఇల్లు కట్టుకుంటే మీరు ఇట్లాంటి కొను కట్టుకోండినా, లేకుండా ఉంటే మనకు ఒక టైంలో తుగ్లక్ సీఎం ఉన్నాడు. ఆ తుగ్లక్ సీఎం పరిపాలనలో 5 ఏళ్ళు పరిపాలించిన దానిలో ఈ బిల్డింగ్ కట్టాడని ఒక నిదర్శనం. అంటే మనం ఎంచుకునే విధానం సరిలేకపోతే రాష్ట్రం ఎంత అధోగతి అవుతుంది. ఆయన నివసించడానికి ఇలాంటి బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇంకా ఇలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి పనికి వస్తుంది. అది అంటే 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే బాత్ టబ్ కానివ్వండి, 10 లక్షలు ఖరీదు చేసే ఫ్యాన్ కానివ్వండి, అలాంటివి చాలా ఉన్నాయి ఆ ప్యాలెస్లో. అవన్నీ సామాన్య ప్రజలకి చూసే అవకాశం ఉండదు. చూద్దామన్న లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. ఇది మ్యూజియం లాగా చేస్తే కనీసం 500 రూపాయలు టికెట్ పెడితే కనీసం ఆనందించి వెళ్ళాలనే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు 500 టికెట్ అనేది. 500 టికెట్ అంటే నార్మల్ ప్రజలు చూడగలుగుతారా? 500, 200, 100 రూపాయలు. అదే మేబీ మీరు ఏది చెప్పిన మీరు ఇప్పుడు మనం సరే తక్కువ పెట్టారనుకోండి, ఫ్లోటింగ్ జనాలు ఎక్కువ అయితే పర్యావరణానికి నేను అనేది ఒకటే. ఎక్కడ అదేదో నార్మల్ స్థలాల్లో కట్టుంటే నిజంగా మీరు అన్నట్టు ఏ ఆఫీసులకి ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ ఏది జరిగినా మనకు నష్టం లేదు అనుకున్నప్పుడు దేనికో దానికి వినియోగించేస్తారు. అది కట్టిన ప్రదేశం ఎలాంటిది, అది పర్యావరణానికి దెబ్బ తగలకూడదు. అక్కడికి ఫ్లోటింగ్ ఎప్పుడు కూడా ఉండకూడదు. అంతంత ఇప్పుడు పార్కింగ్లు ఎక్కువ అయిపోతాయి, జనాలు అయిపోతారు, షాపులు పెట్టేస్తారు. మీ ఇప్పుడు ఏదో ఒక మ్యూజియంలా ఉంటే అక్కడ షాపులు వచ్చేస్తాయి, పార్కింగ్ ప్లేస్లు వచ్చేస్తాయి. ఇంక ఇట్లాంటి రకరకాలవి ఉన్నప్పుడు అక్కడ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడగలుగుతారు? సో అది కూడా ఇబ్బందే కదా. కింద నుంచి వెళ్ళేసి ఇది అంటే ఇంకేం చేయాలంటే కింద ఒక బస్ లాంటిది అనమాట. ఇప్పుడు రామోజీరావు ఫిలిం సిటీకి ఎట్లా వెళ్ళినప్పుడు బయట బస్సులు ఎలా పెడతారో అలా ఎలక్ట్రికల్ బస్ లాంటిది పెట్టి కింద నుంచి పైకి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక 1 అవరే ఉండాలి, అంతకుమించి ఉండకూడదు, చూసుకొని టక్కని కిందకు వచ్చేసేయాలని చెప్పటమే కానివ్వండి. ఏది ఏం చేసినా అండి రేపు పొద్దున ఎట్లా అవుతాయంటే దానికి మళ్ళీ రికమెండేషన్స్ ఉంటాయి. ఎమ్మెల్యేస్ వచ్చారంటారు, ఎమ్మెల్యే ఫ్యామిలీస్ వచ్చారంటారు. మన దేశం ఏం చిన్నది కాదు కదా. సో ఇంతమంది జనాభా ఉన్న దేశంలో మళ్ళీ ఆ ఉన్న కొండని పిండి చేసేస్తారేమో అనే భయం వస్తుంది. ముందే జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఒకటి. సో రేపు పొద్దున దాన్ని ఆ బిల్డింగ్ని అక్కడ ఉంచితే ఒక బాధ, తీసేస్తే ఒక బాధ. ఎంత నష్టపోతాము. అంత ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రేపు పొద్దున మినిస్టర్లు అందరూ వెళ్ళి చూసిన తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటారో. ఇప్పుడు కొంతమంది సజెషన్స్ రకరకాలుగా ఇస్తారు. కోర్టు పెట్టుకోవచ్చు, అది ఇది అని, అంటే సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి పెట్టుకోవచ్చు అని. కానీ ఇలాంటివన్నీ చెప్పినప్పుడు కూడా అండి, అది కూడా బెంచ్ పెట్టినా కూడా ఇప్పుడు సౌత్ ఇండియాకంతా ఒకటే ఉంటుంది. ఒకటే ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. అప్పుడు పర్యావరణం మళ్ళీ దెబ్బే కదా. అప్పుడు పర్యావరణానికి అక్కడ దెబ్బే తగులుతుంది. అంటే ఇంకా బాగా ఆలోచించి ఇంకా ఏదైనా కొంచెం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన ఇది ఉంది అక్కడ. ఈ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ పర్యావరణానికి ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని వాడటం కన్నా కూడా పర్యావరణాన్ని ఇంపార్టెంట్ ఇవ్వటమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. నిజంగా అది కొరకరాని సమస్యనండి. అది అర్థం కాని ప్రశ్నే. అంతే కదా. ఇప్పుడు జనాలు ఎక్కువ ఫ్లోటింగ్ అయితే అక్కడ ఏదైనా వన్యప్రాణులు ఉండాలన్నా ఏదైనా పక్షులు లాంటివి అవి కూడా ఉండవు. రేపు పొద్దున ఇప్పుడు కొండ అనేది అప్పటికే అరగుండు కొట్టాడు, ఇంకా ఉండే కొంచెం ఇది కూడా పోతుంది. సో ఇది మనం ముందు ఉన్న రిషికొండని
పాడు చేసిన వాళ్ళే అయిపోయారు. యాక్చువల్లీ పాడు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం చదురు పెట్టేశాడు. ఇంకా ఉన్న ఈ కాస్తని కూడా మళ్ళా ఎలాంటి డెసిషన్ వచ్చి ఏమవుతుందో, ఆ బిల్డింగ్ని నిరుపయోగంగా ఉంచాలన్నా బాధే. 600 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు నిరుపయోగంగా ఉంచాలన్నా కూడా బాధే. ప్రజా సొమ్ము అంతా అక్కడే ఉంది. ఏ రకంగా డెసిషన్ తీసుకుంటారో బాబు గారు అనేది ప్రజలందరికీ కూడా, అంటే ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అట్లాంటిదండి. ఆయనకి బాగా అవగాహన, ఎప్పుడు కూడా పర్యావరణానికి కూడా దెబ్బ తగిలిచ్చే పని ఆయన చెయ్యరు కూడా. సో ఆయన డెసిషన్ ఎలా ఉంటుంది అనేది అయితే అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయంగానే ఉంటుంది. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ముంచేసి అభివృద్ధి చేయకుండా కూడా చర్చలో ఉన్నాడు. ఋషికొండ ప్యాలెస్ లాంటిది కట్టిది కూడా చర్చలోనే ఉన్నాడు మనిషి. లిటరల్గా ఒకటేనండి, ఒక ఏమీ నాలెడ్జ్ లేని అసమర్థులకి వాళ్ళని సీఎం సీట్లో కూర్చోపెడితే ఎలా ఉంటుందనే నిదర్శనమే ఇప్పుడు మనం ఈ రోజున ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఎంతసేపు చర్చించుకున్నా ఏం మాట్లాడుకున్నానండి, ఒక అవగాహన లేని వ్యక్తి సీఎం సీట్లో ఉంటే రాష్ట్రం ఎలా దివాలా తీస్తుందనే దానికి ఒక నిదర్శనంగా కట్టిపెట్టాడు ఆ ఋషికొండని. అది ప్రజలకి మీరు చెప్పినట్టు ఎగ్జిబిషన్ లాగా దాన్ని వెళ్ళి చూడటానికి ఒకటి ఇది పర్మిషన్ ఇచ్చినా కూడా తరతరాలు చెప్పుకుంటాయి. అదే తినటానికి తిండి లేకపోతే మీసాలకు సంపంగి నూనె అన్నాడంట వెనకటికి ఎవడో అన్నట్టు, అది అంతే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రం ఉన్న దివాలా తీస్తానికి సీఎంకి ఉన్న దానికి సీఎం క్యాంప్ కార్యాలయానికి 600 కోట్లు అని అంటే ఎలా ఉంటుందో చూడండి. ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆలోచించేటట్టున్నారేమో. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆలోచించే పని లేదు, ఎక్కడ తగ్గే పని లేదు. ఆయన ఒకప్పుడు సైకో జగన్ రెడ్డి ఉన్నాడని చెప్పి తరతరాలు చెప్పుకుంటా పనికి వస్తుంది. అది అంతే నిజంగా. అది కట్టిన బిల్డింగ్ దాన్ని అట్లాగే చెప్పుకుంటారు. ఇంకో 100 ఏళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ అయితే 100 ఏళ్ళు ఉంటుంది అనుకుంటాం. ఆ 100 ఏళ్ళు కూడా దాన్ని ఆ రకంగా చూడటమే. దాన్ని కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు కూడా ఈ సైకో మాకు వద్దు బాబు అని బయటికి వెళ్ళిపోయిన తర్వాత రోజారెడ్డి లాంటి కొంతమంది సమర్థించడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వీళ్ళందరూ మా అన్నయ్య అని అంటున్నారు. రోజా లాంటి వాళ్ళే కానీ, శ్యామల కానీ ఇట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. అంటే యాక్చువల్లీ వాళ్ళ తల్లికి ఉంటుంది, మీరేం కష్టపడ్డారమ్మా, నా కూతురు పడ్డ కష్టం కన్నా ఏమీ కాదు అనేది ఆవిడ మనసుకు తెలుస్తుంది. అది వీళ్ళని చూసి పిచ్చాలుగా ఉన్నారు, మిమ్మల్ని ఎన్ని రోజులు వాడుకొని వదిలేస్తాడు అనేది ఆవిడ ఇన్నర్ మైండింగ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరేమైనా పెద్ద ఇదా, నా కూతురు చేసిన త్యాగం కన్నా మీరేమైనా ఎక్కువ చేశారా అని ఆవిడ నవ్వుకుంటుంటారు. సొంత చెల్లెలు అదే అనుకుంటుంది, ఆ ఫీలింగ్లోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో తెలిసిన విషయమే, యూజ్ అండ్ త్రో, అంటే ఆయన వాడుకున్నామా వదిలేసామా. సో అంటాడు కానీ మాట మీద నిలబడతాను, మాట తప్పను, మడం తిప్పను అని అంటాడు కానీ అవన్నీ మాటల వరకు, డైలాగ్స్ వరకు, అది రైమింగ్ బాగుందని చెప్పుకోవటం వరకే కానీ ఆయన చేసేదన్నీ కూడా మాట తప్పటం, మడం తిప్పటం. సో ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళందరూ అన్నాని ఎంత సంకలు గుద్దుకున్నా వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా దోచుకున్న ఆ సరస్వతి భూముల మీద ఈ ముగ్గురు కొట్టుకోవడానికి మీరు ఎట్లా చూస్తారు? అంటే తిన్నదే ప్రజల సొమ్ము, అది సరస్వతి ప్లాంట్ మొత్తం ప్రజల సొమ్మే. సరే పంచుకునే చోట గొడవలు వచ్చాయని అనుకోవాలి. అది కూడా ఏంటంటే గతంలో వచ్చి మొత్తం విజయమ్మకి ఏదైతే గిఫ్ట్ కింద ఇచ్చేసారో దాన్ని మళ్ళీ ఈరోజు కోర్టుకి వెళ్ళి, అంటే ఆవిడ షర్మిల గారికి ఇచ్చేసారనే బాధతో కోర్టుకి వెళ్ళి ఆవిడని కోర్టులకు లాగటమే కానీ ఎక్కడ ఆవిడ్ని ఒక తల్లిని మానసికంగా క్షోభ పెడుతున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఆవిడ ఈ వయసులో ఆవిడే సీనియర్ సిటిజన్ లెక్కే, ఈ రోజున ఆవిడ ఈ వయసులో కోర్టులకు వెళ్ళటం, సో మెంటల్గా ఒక ప్రెషర్ అనేది ఆవిడలో ఉంటుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో, సో అక్కడ వెళ్ళి క్రాస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందరూ ఏం చెప్తారు చెప్పండి, ఒక సమాజంలో తల్లిదండ్రులను బాగా చూసుకోండి రా అని చెప్తారు. ఆ వ్యక్తికి ఎవరు చెప్తారండి తల్లిదండ్రులను బాగా చూసుకోండి అని చెప్పడానికి? అతనే అందరికీ చెప్పాల్సిన వ్యక్తి కదా, ఒక సీఎంగా చేశావు. అలాంటిది నీ తల్లిని నువ్వు క్షేప పెడుతున్నావు కదా. ఇప్పుడు ఎవరైనా జనరల్ టాపిక్ మాట్లాడుతుంటే ఆడ తల్లిదండ్రులని చూడనాడు అని చెప్పి తిడతారు, అంటారా లేదా? సమాజంలో సహజంగా అంటారు కదా. ఇతనికి ఎవరంటారండి? ఇతను ఎంతన్నా పట్టించుకుంటున్నాడా? దులిపేసుకుంటున్నాడు. సో ఖచ్చితంగా అది తల్లిదండ్రులనే చూడలేని వాళ్ళు, తల్లినే పట్టించుకునేవాడు, తల్లినే క్షోభ పెట్టేవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళని హింసించేవాళ్ళు, వీళ్ళంతా ఏమవుతారండి? ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు, టైం వస్తుంది. కాకపోతే ప్రజలు గుర్తించారు కాబట్టి 11లో కూర్చోబెట్టారు. సో నెక్స్ట్ ఈయన ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనే ప్రసక్తి అయితే ఉండదండి. ప్రజల్లో వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది
ఒకటి క్లియర్గా అర్థమైపోయింది ప్రజల్లో కూడా. తల్లిని క్షోభ పెడుతూ చెల్లెళ్ళని హింస పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజకీయాలకు పనికిరాడంటూ తమ అభిప్రాయాన్ని వెలిపించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.